సో ఈరోజు అయితే కొంచెం రాఖీ పండుగ కదా. సో మా మమ్మీ అయితే మా అమ్మ వాళ్ళకి రాఖీ కట్టడానికి అయితే వచ్చింది. మా అమ్మ వాళ్ళు అయితే మా చిన్న మామని అయితే తింటున్నాడు. అందుకని చెప్పి మా మమ్మీ ఆగుదామని అయితే ఆగింది. చూస్తున్నాడు కదా తింటున్నాడు. నేను చూపిస్తలేను, నేను నన్ను తీసుకున్నాను. సో చూస్తున్నాడు కదా, నేను వీడియో తీయక ముందే ఇట్లా చెప్తున్నాను అనమాట, తీయక అని చెప్పి. సో కావాలని సౌండ్స్ చేస్తున్నారు దగ్గి కొంతమంది మనుషులు అయితే. అది ఎవరంటే మా మామ. సో అప్పటి నుంచి అయితే అంటే మా మామ ఏం తింటున్నాడో తెలుసా ఫ్రెండ్స్, జీవహింస చేసి ఫ్రెండ్స్. మా మామ జీవహింస చేసి అదేదో మటన్ చికెన్ తింటుండు. మటన్ తింటున్నాడు కదా. మా అమ్మమ్మ ఇంటికి రాకనైతే 3 months అయింది కదా మమ్మీ. సో మా అక్షర అయితే అప్పుడు వచ్చింది కదా. సో అప్పుడు వచ్చింది, తర్వాత 3 months అయితే అయ్యింది. మా అమ్మమ్మ అయితే ఇంటికి రాలేదు. సో కొంచెం ముసలు అయిందంట, ముసలు అయిందంట. సో ఇంకా వద్దాం అని అయితే అనుకుంటుంది. సో అప్పుడైతే వర్షాలు అయితే చాలా వచ్చినాయి కదా. సో నేను కొంచెం బయటకి అయితే వస్తాను. ఎందుకు వచ్చినానంటే అక్కడ కొంచెం నాయిస్ అయితే ఎక్కువ వస్తుంది. సో మా అత్తమ్మ నన్ను పిలుస్తుంది. ఏంది అత్తమ్మ చెప్పు. సో మా అక్షర వాళ్ళ మమ్మీ అక్షర ఏడుంది అత్తమ్మ? రాలేదా ఇంటికి? అక్షర కూడా సరే నేను చెప్తాను. నేను వచ్చిందేమో అనుకున్నా. మీరు హాస్టల్ సరే చెప్తా. మామా అక్షర్ అంటే తీసుకురా, తొందర తీసుకురావాలంట. మళ్ళీ పోతాం వచ్చు కదా హాస్టల్లో. నేను ఒప్పుకోను, ఈయన పెట్టుకోతా. వచ్చిందంటే మరి మళ్ళీ పొద్దులు పని ఇప్పుడు సో మా తమ్ముడు చూస్తున్నారు కదా ఒకసారి. ఫ్రెండ్స్ మా తమ్ముడు మొహం చూస్తున్నారు కదా ఎట్లా అయిందో. కొంచెము మొత్తం పసుపు కుంకుమని అయితే అయ్యింది అంతే. సో నేను ఇక్కడ కుంకుమ పెట్టేటప్పుడు నేనే ముక్కు మీద ఇట్లా గీసిన అనమాట కొంచెము. సో అది ఇంకా హడావిలో వచ్చేటప్పుడు ముఖం కూడా గడగలే అట్లా వచ్చేసాడు. మా అక్షర హాఫ్ సారీ సెరమనీ. సో ఇంతకు ముందు మీరు వీడియోస్లో మా అక్షరని అయితే చూసే ఉంటారు, ఒక 3 months బ్యాక్ అట్లా. సో 3 months అయ్యింటారు నాకు తెలిసి. సో 3 months బ్యాక్ అట్లా చూసింటారు మా అక్షరని. సో మా అక్షర ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. సో దీంట్లో నేను కూడా ఉన్నాను. ప్లీజ్ నన్ను చూసి అయితే నవ్వుకోకండి, ఎందుకంటే నేను చాలా ఘోరంగా అయితే వచ్చినాను. అందుకని చెప్పి నేను ఎక్కువ ఫొటోస్ కూడా దిగలేను అనమాట. సో దీంట్లో చాలా మంది అయితే ఉన్నారు, కాకపోతే వాళ్ళందరూ నాకు తెలియదు అనమాట. అందుకని చెప్పి నేను ఫాస్ట్గా తిప్పుకుంటాను అయితే పోతున్నాను వాళ్ళ గురించి చెప్పకుండానే. సో దాంట్లో చాలా మంది నాకు తెలియదు అసలు. సో నాకు తెలిసింది కొంతమందే. సో అందుకని ఫాస్ట్గానే అయితే తిప్పుతున్నాను. అండ్ ఇప్పుడైతే మా చెర్రీ ఇంకా సో అక్కడ చూస్తున్నారు కదా, ఇదే మా చెర్రీ అనమాట. సో మా చెర్రీ ఎవరంటే మా మమ్మీ వాళ్ళ 2nd తమ్ముడు వాళ్ళ కొడుకు అనమాట. సో అందరు ఒకటే దగ్గర ఉంటారు. సో మా అత్తమ్మ వెంకల సో వాళ్ళ మమ్మీ అనమాట. సో మా అత్తమ్మని అయితే చాలా ఏడ్చిందనమాట. సో మా ఫ్యామిలీ ఫోటోలో అందరు ఉన్నారు కానీ మా మామ లేడని చెప్పి. ఫస్ట్ టైం మా మామ లేకుండా మా మమ్మీ వాళ్ళ 2 brothersకి రాఖీ కట్టడం అయితే. ఫ్రెండ్స్ ఈ ఫోటోలను అయితే మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట. సో మా అమ్మమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, ఇంటి పక్కన ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరూ అయితే ఒక ఫోటో దిగుదామని అయితే ఫోటో అయితే దిగిర్రు. సో మధ్యలో అయితే మా అక్షరం ఉంది. అండ్ ఇక్కడనైతే మా అత్తమ్మ ముందు మా అమ్మమ్మనైతే ఉన్నారు.
సో ఇంకా మా అత్తమ్మ నాకు వీలు వాళ్ళన్న చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంకా నా ఫోటో అయితే వచ్చేసింది, చూసిండ్రు కదా. సో నా మొహాన్ని అయితే చూసి నవ్వుకోకండి, ఎందుకంటే నా మొహం చాలా అలసిపోయింది అనమాట. మొత్తం మేకప్ అంతా పోయి చాలా అలసిపోయినాను నేనైతే, చెమటలు గారిపోయి. సో అందుకే అంత డల్గానైతే వచ్చింది నా ఫేస్ ఆ రోజు. సో మా అక్షరం రెడీ చేయించి ఇంకా చాలా పని అయితే అయ్యిండే. సో నేను అసలు ఆ బాబు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నేను ఎత్తుకొని ఫోటో దిగినాను, ఎందుకంటే బాబు ఏడుస్తున్నాడు అప్పటి నుంచి. సో ఫోటోగ్రాఫర్ అన్న ఉండి బాబుని ఎత్తుకొని ఒక ఫోటో తీయాలంటే నేను ఎత్తుకున్న లేదా ఇంకా సైలెంట్ అయిపోయింది, అసలు ఏడవలేడు. నేనైతే షాక్ అయిపోయినాను. సో ఫోటోలు అయితే ఎత్తుకున్న తర్వాత నాకు తెలిసింది ఆ బాబు మా అక్షర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అంట. సో మళ్ళీ నాకే తెలియదు, నేను ఒకటే ఫోటో దిగినానేమో అని అయితే అనుకున్నాను, ఎందుకంటే అసలు ఒక ఫోటో దిగడానికి నేను చాలా సేపు చేసిన అనమాట. సో ఇన్ని ఫోటోలు దిగినానని నాకే గుర్తుకులేదు. సో నేను మా మమ్మీ అయితే ఇక్కడ దిగినాము, పక్కన మా అమ్మమ్మ కూడా అయితే ఉంది, సో కింద కూడా ఉంది. అసలు ఈ ఫోటో ఎప్పుడు దిగినా నాకు అసలు గుర్తే లేదు నిజంగా అసలు. ఇంకా ఇదే ఫ్యామిలీ ఫోటో. సో ఈ ఫ్యామిలీ ఫోటోలను అయితే మా మిడిల్ మామ లేడని చెప్పి మా అత్తమ్మని అయితే ఏడుస్తుంది. సో మా డాడీ కూడా లేడు, మా డాడీ ఆ రోజు ఫాస్ట్గా పని ఉందని అయితే వెళ్ళిపోయిండు. అండ్ ఇప్పటికైతే ఫొటోస్ ఇంకా చాలా ఫ్రెండ్స్, ఇంకా ఎంజాయ్ చేసేద్దాం. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను రానేమో అనుకున్నాను, కానీ కాకపోతే వచ్చేసినాను. సో ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడం అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే తెలియదు నాకు, కానీ నాకు ఇక్కడ రావడం అంటే చాలా ఇష్టము. సో ఎందుకు ఇష్టం కూడా నాకు రీజన్ తెలియదు, కాకపోతే ఇక్కడ నాకు క్లైమేట్ కానీ విలేజ్ స్టైల్ లాగా కొంచెం పల్లెటూరు లాగా చాలా ఇష్టము. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది నాకు ఇక్కడ, అందుకని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి టైం స్పెండ్ చేయడం ఉండడం అయితే నాకు చాలా ఇష్టము. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము, నా చిన్నమ్మ ఇంకా నడుపు మమ్మ చిన్నమ్మ ఇంకా పెద్దమ్మని అయితే మా అక్షరం తీసుకురావడానికి అయితే పోయిండ్రు అనమాట హాస్టల్కి. సో వచ్చి కొంచెం సేపు అయితే ఉండి మళ్ళీ రేపు పొద్దున్నే హాస్టల్కి అయ్యేటికి అయితే తీసుకుపోవాలంటే. సో మా తమ్ముడు వాళ్ళైతే ఏందో తిక్కోలలాగా ఏదో నలిగిపోయిన బ్యాట్ని పట్టుకొని అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు, వాడు ఇంకా మా అక్షిత్ చెర్రీ అయితే. సో వాళ్ళు అక్షిత్ ఏమో రెడ్ షర్ట్ వేసుకున్నాడేమో మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. సో అక్కడ చెర్రీకి రారా ఒక నిమిషం ఇక్కడ. సో ఇంకా మన చెర్రీ అయితే ఉన్నాడు కదా. సో మా చెర్రీ అయితే కొంచెం మా నడుపు మామ వాళ్ళ కొడుకు అనమాట. సో చనిపోయిందని చెప్పినా కదా, సో ఆ మామ కొడుకు. సో మా మమ్మీ కూడా వచ్చింది కదా. మమ్మీ మేము అప్పటి నుంచి అయితే ఫొటోస్ రాము. సో దాంట్లో మా మమ్మీ ఆ రోజు ఇదే చీర కట్టుకుంది, ఈరోజు ఇదే చీరనే కట్టుకుంది, కోఇన్సిడెన్స్. సో ఇది సెకండ్ టైం, అది ఫస్ట్ టైం. మామని అయితే వచ్చినాక ఇంకా రాఖీ కట్టించుకోవాలి. సో వచ్చి ఛాన్సే పోయింది, కాకపోతే ఇంకా కట్టలే, ఎందుకంటే అప్పటి నుంచి అయితే వాళ్ళు తింటున్నారు, ఏదేదో మీటింగ్ మాట్లాడుతున్నారు. సో అందుకైతే కట్టలే. ఇప్పుడైతే అక్షయ్ తీసుకొని వచ్చినాకనైతే కడతాడు. సో అక్షర కూడా అక్షిత్కి రాఖీ కట్టలే కదా. సో అక్షిత్కి చెర్రీకి కూడా రాఖీ కట్టలే. సో ఇప్పుడైతే కట్టుకుంటారు. సో ఇంకా మా చించెలు ఉంది కదా, నేను మా చించెలు అయితే మా తమ్ముడికి ఇంటికి అడ్డేసి వచ్చినాము. చూస్తున్నారు కదా మా మమ్మీ ఏమన్నదంటే ఇప్పటిదాకా చూస్తున్నావు కదా నాకు తెల్లెంట్రుకలు అన్ని మధ్యలోనే వచ్చినాయి అని తెల్లెంట్రుకల గురించి అయితే చెప్తుంది. సో అందుకని చెప్పి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. సో మా మమ్మీకి కలర్ వేసుకోవడం అంటే అసలు నచ్చదు, సో న్యాచురల్గా ఉండడమే ఇష్టము. సో ఆ అలవాటు నాకు కూడా వచ్చింది, అందుకే నేను అసలు ఎలాంటి పౌడర్ కానీ మేకప్ కానీ మ్యాగ్జిన్ కానీ ఏది వేసుకోను. సో ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే అందరికైతే కుంకుమ పెడుతుంది. సో మా చెర్రీకి కూడా అయితే రాఖీ కడుతుంది. సో మా చెర్రీకి ఎందుకు కడుతుంది అంటే మా మామ అయితే లేడు కదా, సో మా మిడిల్ మామ అనమాట. సో మేమైతే నడుపు మామ అని అయితే పిలుస్తుంటాము చిన్నప్పటి నుంచి. సో మా చెర్రీకి కూడా మా మామనే ఉంచుకొని అయితే మా చెర్రీకి కడుతుంది అనమాట. సో మా మామకి కట్టాల్సిన రాఖీ. సో మా మమ్మీకి అయితే కుంకుమ పెడుతుంటే వాడైతే పెట్టించుకుంటలేడు, ఎందుకంటే వాడు జుట్టు మీద చెయ్యేసి కుంకుమ అవన్నీ అయితే పెట్టించుకోడు. సో ఎవరైనా వేరే వాళ్ళు పెడుతుంటే మాత్రం మంచిగా కూర్చొని బుద్ధిమంతుల్లాగానైతే పెట్టించుకుంటాడు. సో మేము పెడుతుంటే మాత్రం పెట్టించుకోడు. సో మా మమ్మీ అయితే ఇంకా రాఖీలు అయితే కడుతుంది. అసలు చాలా హడవి గోలనైతే ఉంది. అసలు మోడం కూడా ఎంత వేసిందంటే అసలు చీకటిగానైతే అయింది. అసలు టైం ఇక్కడ 6:30 అవుతున్నట్టు అయితే అయ్యింది క్లైమేట్, కాకపోతే టైం ఇంకా 3 కూడా కాలేదు. సో అంత చీకటి అయింది, అసలు చాలా భారీ వర్షం వచ్చేటట్టు అయితే కొడుతుంది. సో మా మమ్మీ అయితే ఇంకా రాఖీ అయితే కడుతుంది. ఆడ ముందే
మా అత్తమ్మ వాళ్ళు అంటే వాళ్ళు కూడా వాళ్ళ అన్న వాళ్ళకి రాఖీ కట్టడానికి వాళ్ళ ఊరికైతే పోవాలంట. సో మా మామ కొంచెం డ్రాప్ చేసి రానికైతే పోవాలి, అందుకని చెప్పి చాలా హడావిడిగా తొందరనైతే జరిగిపోతుంది. నేను వీడియో కూడా సరిగా తీయలేకపోతున్నాను, ఎందుకంటే వీళ్ళ హడావిడి అక్కడిక్కడ దుబ్బుకోవడమే ఉంది అసలు. సో నేను ఏదో వీడియో తీసుకున్నానో నాకే తెలుస్తలేదు, నేను వాళ్ళ వీళ్ళ మొహాలు చూసుకుంటూనే ఉన్నాను. సో వీడియో అయితే క్లారిటీగా లేదు, సరిగానైతే వస్తలేదు. సో మా మమ్మీ అయితే ఇంకా మా మామ కడుతుంది. సో ఇంకా వీడియో ఇంకా తీసేద్దామని అయితే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా హడావిడి అయితే కడుతుంది మా మమ్మీ. సో అందుకని చెప్పి అయితే కట్ చేసేస్తున్నాను వీడికే. చూడు తమ్ముడు, ఒకని కర్రీ ఫేస్ ఒకసారి చూపిస్తావా? సో ఫ్రెండ్స్, వర్షం అయితే రావద్దని అయితే అనుకున్నాం, కాకపోతే ఇంకా వర్షం అయితే వచ్చేసింది, చాలా వచ్చింది అసలు. ఇంటి దగ్గరనైతే పాపం పప్పిని అయితే మేము తడవకుండానైతే కట్టేయలేదు, ఎందుకంటే వర్షం రాదేమో అనుకుని అయితే అట్లే వచ్చేసినాం. సో ఎమ్మనే మా డాడీ ఫోన్ చేసి కట్టమని అయితే చెప్పినాము లోపలికి. సో చూస్తున్నారు కదా ఎంత వర్షం వస్తుందో, కాకపోతే ఇంత వర్షం వస్తుంది, కాకపోతే నాకు నచ్చిన విషయం ఏంటిదంటే స్మెల్. సో ఆ స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే అసలు మా ఇంటి దగ్గర కూడా ఇంత మంచి స్మెల్ అయితే రాదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చెట్టు మట్టి అయితే లేదు కదా. సో ఇక్కడనైతే మొత్తం మట్టే ఉంది, దానివల్ల ఇంకా మంచి వాసన అయితే వస్తుంది, మట్టి వాసన. సో ఇట్లా ఒక చుక్క వర్షం నీళ్ళు చుక్క మట్టి మీద పడితే వాసన ఎంత బాగుంటుంది అంటే అసలు పీల్చుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది అసలు. నాకైతే చాలా ఇష్టం, అందుకని చెప్పి నేను అప్పటి నుంచి వాసన పీల్చుకుంటూనే ఉన్నాను. మా తమ్ముడేమో అంబ్రెలా పట్టుకొని ఆ నీళ్ళలో అయితే ఆడుతున్నాడు. వాళ్ళు ఎవరు అన్నారా నీకు ముందే చెప్పినా? నువ్వు డ్రెస్ చూసుకుంటా అని మళ్ళీ అడవే తడుచుకున్నావు ఇక్కడ. ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని కూడా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలోనైతే కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్.